హాయ్ ఫ్రెండ్స్, రాత్రి ఎపిసోడ్ చూశారు కదా. ఉదయం ప్రోమో కూడా వచ్చింది. ఆ ప్రోమోలో పవన్ కళ్యాణ్ మాట్లాడేదంతా కూడా నిన్న మనం వీడియోలో కూడా చేసుకున్నాము. సంజన యాటిట్యూడ్ కానీ ఆ గొడవలో భాగంగా ప్రియాని చీపు అని కూడా అన్నది. ఆ మాట ప్రియ వినలేదు, కానీ ప్రియ విని తీసుకెళ్ళి శ్రీతేజ చెప్పింది. ఎందుకంటే దమ్ము శ్రీజ అని అన్నది, చీప్ మెంటాలిటీ అన్నట్టు. అది అక్కడ గొడవ మొదలైంది. అది నిన్న మన వీడియోలో కూడా చేసుకున్నాం. అది పక్కన పెడితే నామినేషన్ ప్రక్రియకు వచ్చేటప్పటికి నామినేషన్లో ఎవరు ఎన్ని జట్టీలు అయ్యారు, ఎవరు నామినేట్ చేశారు, మనం చూపించింది లైవ్లో నలుగురినే చూపించినట్టుంది, కానీ మిగతా వాళ్ళు ఎట్లా అయ్యారు అనేది మరొక వీడియో చేద్దాం. మెయిన్గా దీంట్లో ఈ నామినేషన్ క్యాండిడేట్లలో తనూజాని నామినేట్ చేయడంలో శ్రీజ ఎంతవరకు కరెక్టు, సైకోలాగా ఎవరు ప్రవర్తించారు, ఎవరు బాడీ లాంగ్వేజ్ బాడీ బిహేవియర్ బాగలేదు, అంత పెద్ద ప్లాట్ఫామ్ లేదా ఆ మాట అంటుంటే మిగిలిన కంటెస్టెంట్స్ ఎందుకు ఊరుకున్నారు, మిగిలిన ఆడపిల్లలైనా సరే అబ్బాయిలైనా సరే ఎందుకు ఊరుకున్నారు అన్న వ్యక్తిని ఎందుకు ఆపలేకపోయారు, ఇది తప్పు అని ఎందుకు ఖండించలేకపోయారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తనూజ ఏడుపు కారణం ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ కొడితే మన వీడియోని కొంచెం ముందుకెళ్తుంది. రండి మాట్లాడదాం. భరణి గారు ఇమ్మానుయల్ జట్టి వెళ్ళారు, హ్యామర్ తెచ్చి శ్రీజాకి ఇచ్చాడు. శ్రీజాకి ఇస్తే శ్రీజ వెళ్ళింది. అసలు భరణి గారు ఎవరు నామినేట్ చేయాలని రీజన్ చెప్పాడు, సంజన నామినేట్ చేయాలని రీజన్ చెప్పాడు. మరి సంజన రీజన్ నామినేట్ చేయాలన్నప్పుడు శ్రీజాకి ఇస్తే శ్రీజ ఏం చేయాలి అంటే, సంజన ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి తను చేయాలనుకున్న వ్యక్తిని చెప్పింది అక్కడ. ఎవరు? తనూజ అని. ఇప్పుడు తనూజ కూడా మనిషే. ఎవరికైనా వంట చేయాలంటే కొంచెం ఇరిటేషన్ ఉంటుంది వంటగదిలో. తర్వాత మామూలుగా వంట చేయాలంటే కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. తర్వాత మనిషికి ఒక రకమైన వంట చేయాలంటే ఆ మనిషి వంట చేతకాని మనిషి ఏదో నేను చేసుకున్నది ఏదో కొంచెం అడ్జస్ట్ చేసి పెడతానన్న మనిషిని నాకు పూరీ చేయి, నాకు హల్వా చేయి, నాకు మసాలా ఎగ్ వేయి, నాకు పప్పు హల్వా ఆలు చెయ్యి, అది ఆలూనా అని ఇన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటే ఏ ఆడపిల్ల ఎట్లా తట్టుకుంటుంది? తర్వాత మూకుమ్మడిగా హరీష్, డీమాన్ పవన్, మర్యాద మనీష్, ప్రియా, ఐదుగురు పడిపోయారు. కానీ తనూజాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వీళ్ళందరూ వంట గురించి ఇన్ని మాట్లాడినా ఇన్ని అన్నా కానీ దానికోసం అమ్మాయి ఏడవలేదు. బాగా ఎక్కెక్కి ఏడ్చింది. ఇన్ని సీజన్లో అంతగా ఏడ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. తనూజ చాలా ఏడ్చేసింది. ఎందుకు ఏడ్చింది అనేది మెయిన్ రీజన్ ఏంటంటే, తను ఏడ్చినందుకు రీజను హరీష్ లేచి నీ బాడీ లాంగ్వేజ్ బాగలేదు, నీ బిహేవియర్ బాగలేదు అన్నాడు. తన బిహేవియర్ని హరీష్ ఏం చూశాడు? దాని పక్క నుండి ఏమైనా చూశాడా? తన టీవీ షోలు చేసినప్పుడు ఆయన పక్క నుండి చూశాడా? లేడీస్ని గౌరవించడం అనేది హరీష్కి తెలియదేమో. బిందు మాధవ్ కూడా అందుకే నీ భార్యని గౌరవించిన వాడివి షోకి పనికిరావన్నది. నా యాటిట్యూడ్ నేను తగ్గించుకున్నాను, నా బిహేవియర్ నేను తగ్గించుకొని ఉంటున్నానంటే ఎవరు ఉండమన్నారు? నీకు అవసరమే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చావు, కానీ నేను తగ్గించుకొని అన్నిటికి ఉంటున్నాను అన్నాడు. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎవరిది బాగాలేదు? తనుజేది బాగాలేదా? నిన్నటి వరకు హరీష్ బాడీ లాంగ్వేజ్ ఏంటి, హరీష్ బిహేవియర్ ఏంటి, హరీష్ యాటిట్యూడ్ ఏంటి, వాక్చుతుర్యం ఏంటి, ఒక్కొక్కడు లెక్క చేయకుండా మాట్లాడే విధానం ఏంటి? దానికంటే పెద్ద వింత అయింది అమ్మాయి బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అని ఎందుకు అన్నాడంటే, వంట చేసేటప్పుడంట ఇటు పిలుస్తుంటే అడు చూస్తుందంట. అక్కడ నిన్న ప్రోమోలో తనుజ ఏడ్చినట్టు చూపించాడు. ఎందుకు ఏడ్చిందో తెలుసా? బియ్యం పెట్టింది అమ్మాయి ఎన్ని పెడితే ఎంతమంది తింటారు, అక్కడ వర్కౌట్ చేసే వాళ్ళు ఎంత తింటారు, మిగిలిన వాళ్ళు ఎంత తింటారు, గెస్సింగ్ చేసే క్యాలిక్యులేషన్ చేసే పెట్టింది. వాటర్ పోసింది, రైస్ కుక్కర్లో పెట్టేసి నాకు ఇతనికి ఏం పని? కుకింగ్ మానిటరింగ్ చేయాల్సింది ప్రియా. ఇతను ఎందుకు దూరుతాడు అక్కడ? ప్రతి ఒక్క దాంట్లో నేను కెప్టెన్ లాగా బిహేవ్ చేస్తూ, నియంత్రణలాగా బిహేవ్ చేస్తూ ప్రతి ఒక్క దాంట్లో దూరిపోతాడు. ఇతనికేం పని? కిచెన్ మానిటరింగ్ తోటి ఇతనికి ఏం పని? ఇతనికి ఏమైనా చెప్పారా? కెప్టెన్ పదవి ఏమైనా ఇచ్చాడా హౌస్ అంతా చూడమని? ఎవరు ఇవ్వలేదు కదా. ఇవ్వనప్పుడు తన పని కాని దాంట్లో ఎందుకు తలదొరుస్తున్నాడు? ప్రతి ఒక్క దాంట్లో నేనున్నాను ఏలు ఎందుకు పెడుతున్నాడు అంటే, కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాడు. తను స్క్రీన్ స్పేస్ ప్రతి దాంట్లో కలుగు చేసుకొని క్రియేట్ చేసుకుంటున్నాడు. అక్కడికి వచ్చి మాట్లాడితే తనుజ చెప్పింది అప్పటికి, నాకు తెలుసండి నేను పెట్టానంటే, నీళ్ళు పొంగిపోతాను చూసుకోండి, ఏ గ్లాస్ తీసావు, ఏ కప్పు తీసావు, ఎన్ని నీళ్ళు పోసావు, అమ్మాయి వంట చేయదు, అమ్మాయి తెలియదా? ఇవన్నీ క్వశ్చన్స్ చేసాడు ఆమె. అమ్మాయి చెప్పినాక అన్నీ మీరే అడుగుతున్నారండి, అన్ని క్వశ్చన్లు మీరే వేస్తున్నారు, మళ్ళీ మీ ఇష్టం అంటున్నారు అని అంటే, ఆ తనుజ పెట్టిన రైసే మిగిలిపోయిందంట. మళ్ళీ ఈవినింగ్ అంటారు అదే మాట.
రెండు కప్పులు పెడితే అది కూడా మిగిలిపోయింది. సరే పోపు చేసుకుందాం, రేపు 1.5 కప్పే పెట్టించుకుందాం అన్నారు. అంటే తనుజే పెట్టింది కరెక్ట్ అనే కదా, అది ఇంకా మిగిలేటట్టే పెట్టింది కదా. ఆయన మేము మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాము అని అంటే, ఫ్రిడ్జ్లో నువ్వు ఎట్టన్నా పెట్టుకో, నీ ఇంట్లో నువ్వు ఎట్టన్నా పెట్టుకో, ఏమైనా చేసుకో, నీ ఇంట్లో ఏం జరిగేది తనుజకు తెలీదు. తనుజ చూడలేదు. ఎవరింట్లో ఏం జరిగేది తనుజ తెలుసా? అదే అంది, మీ ఇంట్లో ఎలా ఉంటారనేది మీకు తెలుసా అండి, ఇక్కడ ఎలా ఉండేది నాకు తెలియదు కదా, నేను అడ్జస్ట్ అవ్వాలి కదా, తెలుసుకోవాలి కదా అంది. కరెక్టే కదా అది. దానికి ప్రియాని పిలిచి అందరిని పిలిచి గందరగోళం చేస్తే అమ్మ ఏడ్చేసింది. ఇంత చేస్తున్నా కానీ పొలాలు పెట్టి ఇప్పుడు చేసేవాళ్ళని మరీ పొల్ల కూర్చి అంటుంటే ఎవరికైనా బాధేస్తుంది. అందుకు ఏడ్చింది పాపం. పై అన్నం కూడా తినకుండా వండింది. సారికొకళ్ళు వచ్చి ఆలూ ఫ్రై కావాలంటారు, పప్పు అంటారు. ఉదయాన్నే నుంచి అడుగుతుంది ఏం వంట చేయమంటారు అంటే ఎవ్వరు ఏమి చెప్పకుండా లాస్ట్కి వచ్చేటప్పటికి మీరందరం మాట్లాడుకొని చెప్పండి అంటే అట్లా కూడా కాకుండా లాస్ట్కి వచ్చి పప్పు వండమని ఒకళ్ళు, ఆలూ ఫ్రై చేయమని ఒకళ్ళు, ఆమ్లెట్ ఏమని ఒకళ్ళు, వండినప్పుడేమో అప్రిషియేట్ చేశారు, బాగుండేమన్నారు, లొట్టలు వేసుకుంటే తిన్నారు. బాగుండినందుకు అప్రిషియేషన్ చేస్తూ కాఫీ పౌడర్ ఇచ్చాడు, అమ్మాయికి కాఫీ ఇచ్చారు, మర్యాద మనిషి, ఎక్సలెంట్ అన్నారు, ఇదే వండండి అన్నారు. మరి నిన్న నామినేషన్లోకి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు, గుడ్డులోనంటే ఆమ్లెట్లో ఉప్పు ఎక్కువైందంట, ఆలూలోనంట ఆయిల్ ఎక్కువైందంట, అది ఆలూ ఫ్రై కాదంట. తినేటప్పుడు తెలియదా? అప్రిషియేషన్ ఎందుకు చేశారు? అదే క్వశ్చన్ చేస్తుంది తనుజ. తినేటప్పుడు బాగుందని తిన్నారు కదా, మరి ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు ఏందని, మరి అప్పుడే చేయొచ్చు కదా. నిజంగా మనసులో తనుజ మీద వీళ్ళకి ఏమీ ఇంటెన్షన్ లేకపోతే తినేటప్పుడే దాంట్లో ఆయిల్ ఎక్కువైందనో, ఇది ఫ్రై కాదనో ఏదో చెప్పాలి కదా. పైగా తనుజ వంట చేస్తుంది, తనుజ పక్కకి వెళ్ళింది. అప్పుడు ప్రియ వచ్చి ఏం చేసింది, ఆ గార్లిక్ పేస్ట్ వేసిందంట. దాంట్లో ఫ్రైలో గార్లిక్ పేస్ట్ వేసుకుంటారా? ఇప్పుడు అది వేసింది కూడా తనుజ మీదకి వచ్చింది. ఇప్పుడు అది కుర్మాలాగా అయింది, ఆలు పేస్ట్ అయిందని అంటే ఆలు పేస్ట్ వేసింది ప్రియ కదా. తర్వాత వచ్చి నేనే వేసానంటుంది. అప్పుడు వేసిన దానికి తప్పు తనుజదా? అది తనుజ పడాలా? అదొక రీజన్ చెప్పింది. రెండో రీజన్ ఏం చెప్తుంది, రీతు పడితే కనీసం కామన్ సెన్స్ లేకుండా, కనీసం దయ కూడా లేకుండా తను పడి బాధపడుతుంటే ఎట్లా పడిందో నాకు అడ్డం వచ్చి తగిలినట్టు పడినట్టుంది, నాకేం తెలియదంట. ఆ అమ్మాయి తనుజ ఇక్కడ ఆ గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయింది. వెళ్ళిపోయి హ్యామర్ తీసుకున్నంతసేపు కూడా ఇక్కడ రీతు పడిన సంగతి కూడా తెలియదు తనుజకి. ఇక్కడ పడిపోయింది కూడా తెలియదు. హ్యామర్ తీసుకొని స్టన్ అయిపోయి వస్తుంది. ఏం జరిగింది, అందరు పరిగెత్తండి, ఏం జరిగిందో కూడా తనకు అర్థం కాలేదు. ఇక్కడ బ్లడ్ కారుతుంటే బిత్తరపోయి వస్తుంది. ఎందుకంటే అది తనే చేసినట్టు తన మీదకి ఎక్కడ వస్తుందని తనంటే ఇంటెన్షన్ పాపం. తను ఆలోచనతో ఆ యావలో స్టక్ అయిపోయినట్టు చూస్తుంది. అని చూస్తూ నాకేం తెలియదు, నాకు అడ్డం వచ్చి పడింది, నేనేం చేయలేదు అన్నట్టు మాట్లాడుతుంది చిన్నపిల్లగా. అది కరెక్ట్ తప్ప? అది మనం బ్లడ్ కారుతుంటే అట్లా చేయకుండా నువ్వు ఇట్లా అంటావా అని ఇక్కడ ఏందో చెప్తారు చూడండి. వచ్చిందమ్మ వయ్యారు అన్నట్టు అస్సలు మదర్ తెరిసా కనపడుతుంది శ్రీజాలు. మదర్ తెరిసా అని కూడా అనకూడదు, అంతకు మించి దయార్థ హృదయం అక్కడ ప్రకటిస్తుంది. అంటే ఎవరిదైనా సరే తను క్యాష్ చేసుకొని అక్కడ దాని బిహేవియర్ని అంటే శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఏమి రీజన్ లేదు. దాని తోడు ఈ రీతు రీజన్ తీసుకొచ్చి పెట్టింది. అక్కడ రీతుని రెచ్చగొట్టింది. మళ్ళీ తను చేసి తన పాయింటే తను చూసుకోవాలి, రీతు సంగతి ఏమకెందుకు అంటే అందరికీ హృదయం లేదు, శ్రీజాకే హృదయం ఉంది, శ్రీజాకే మానవత్వం ఉంది. అయిపోయిందంట. మరి ఈ అమ్మాయి అడిగేలోపే ఆ మెడికల్ రూమ్కి వెళ్ళింది, కట్టుకొని వచ్చింది. రాగానే అడిగింది ఎట్లా జరిగిందంటే, ఆట ఆడే గేమ్లో వెనక ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తారా? అబ్జర్వ్ చేస్తూ ఉంటే గేమ్లో ముందుకు వెళ్ళగలరా? ఎట్లా ఆడాలి, ఎట్లా గెలవాలి ఈ ఆలోచనలో ఉంటారు కదా. వచ్చేముంది ఎట్లా తగిలింది అంది. అది కూడా తప్ప. ఎట్లా తగిలింది అంటావా నువ్వు అంటే అడగరా? ఎవరైనా కామన్గా ఏమంటాము, ఎట్లా తగిలింది, యాక్సిడెంట్ అయిందంటే ఎట్లా అయింది, ఏమైంది, ఎట్లా వెళ్ళారు వీళ్ళు అని అడగరా? కామన్గా అడిగిన దానికి ఇప్పుడు అడుగుతావా నువ్వు? ఇప్పుడు కాబట్టి వారం తర్వాత అడగమంటదా? దానికి ఈ శ్రీజ రెచ్చగొట్టేస్తే ఆ రీతు రెచ్చిపోయి నాకు బ్లడ్ కాడుతుంటే ఎట్లా జరిగిందని అడుగుతావా నువ్వు అని అంటే పాపం ఇప్పుడు తనుజ దండం పెట్టి సారీ అంటే నీ సారీ నాకొద్దు అని ఎదిరించుకొట్టింది. అంటే వాళ్ళు చేస్తేనేమో తప్పు కాదు, సరే అంతవరకు దయార్థ హృదయరాలు శ్రీజ అనుకుందాం. లేచాడు హరీష్, లేచాడు భయపచ్చంగా. ఇక్కడ పైన భరణి గారు చేసిన తప్పు ఏంటంటే శ్రీజకి ఇచ్చేదేంటి? భరణి గారు వాక్చాతుర్యం గల వ్యక్తి, కొట్లాట్లకు పనికొస్తాడే కదా భరణి గారిని తీసుకుంది. అలాంటి వ్యక్తి తనకు దీటైన వాళ్ళకి ఇవ్వకుండా శ్రీజకి ఇస్తే, శ్రీజ వెళ్ళి ఆ అమ్మాయిని చేస్తే అమ్మాయి
వంట చేసేటప్పుడు అంట అటు ఇటు చూస్తూ ఉంటుందంట. ఏమైనా అడిగితే చెప్పదంట. తను వంట చేసి హడావుడిలో ఉండే నువ్వు పోయి మధ్యలో పోయి క్వశ్చన్లు వేస్తూ ఉంటే ఎట్లా చెప్పుద్ది అమ్మాయి? మాకు ఆకలి అవుతుంది అంటే ఆ అమ్మాయి కూడా మనిషే, వండు పెట్టాలి కదా. అది రీజన్లా అయ్యి తినేటప్పుడు మంచిది తిని అది తీసుకొచ్చి ఇక్కడ మైనస్లా పెట్టి రీజన్ పెడితే అయిందా? వీళ్ళు అన్నది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, ప్రియా అనంట పవన్ కళ్యాణ్కి నీకు ఏందన్నట్టు డీమాన్ పవన్ రీతు దగ్గర మధ్య ఏదో నడుస్తుందని ప్రియ తనూజతో చెప్పినట్టు తనూజ అమ్మని అడిగిందంట. ఎవరిని? మన రీతుని. అది కూడా కడుపులో పెట్టుకుంది రీతు. అడిగితే ఏమి లేదందంట. ఏమి లేదా అని వెళ్ళింది. తప్పేముంది? అదొక యాటిట్యూడ్గా వెళ్ళింది. అంత పొగరా అని మాట్లాడతారు. సరే అయిపోయింది. హరీష్ లేచి నువ్వు అట్లుండవు ఇట్లుండవు అని అందరు ప్రతి ఒక్కళ్ళు 5 వచ్చి గమ్మున ఒక్క అమ్మాయి మీద పడిపోతే అమ్మాయి ఎట్లా తట్టుకోండి చెప్పండి? అయినా కానీ 5 జవాబు చెప్పింది పాపం. పైగా నామినేట్ చేస్తుంది ఈమె. వాళ్ళందరికీ ఏం పని? సరే వాళ్ళు మాట్లాడారు, అది పక్కన పెడితే ఇక్కడ హరీష్ లేచి నీ బిహేవియర్ బాగలేదు, నీ బాడీ లాంగ్వేజ్ బాగలేదంటే బిహేవియర్ అనేది క్యారెక్టర్ మీద దెబ్బ. కోట్ల మంది చూస్తారు. ఇది బిగ్ ప్లాట్ఫామ్ బీబీ షో అనేది. దాంట్లో బిహేవియర్ గురించి బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడితే ఒక ఆడపిల్ల, పెళ్లిగాని పిల్ల, అసలే తండ్రికి ఇష్టం లేకుండా వచ్చిన పిల్ల ఎట్లుంటుంది? ఆ మాటగా ఏడ్చింది. ఇక్కడ నామినేషన్ చేసిన పాయింట్ల వల్ల కదా అమ్మాయి ఏడ్చింది. బాడీ లాంగ్వేజ్, బాడీ బిహేవియర్ అందుకు ఏడ్చింది. బయటకు ఎట్లా వెళ్తుంది? అంత చండాలంగా వెళ్తుంది, క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టు కదా అని దానికి సంబంధించి ఏడ్చింది. కానీ అమ్మాయి అట్లా ఎక్కువ ఏడుస్తుంటే ఈ దయామయురాలు, ఈ కనికరం గల వ్యక్తి, మదర్ తెరెసా మించిన మహానటి దమ్ము శ్రీజ మరి ఏమకుందా? అటువంటి కనికరం గల మనసు ఉందా? వరస్ట్ బిహేవియర్ అనిపించింది దమ్ము శ్రీజ. చీప్ మెంటాలిటీ, చీప్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది అక్కడ. మరి అమ్మాయి ఏడుస్తుంది కదా, అదే దయార్థ హృదయం నీకుంటే మరి ఏడుస్తుంది. ఎక్కులు పెట్టి గంటకు పైనే ఏడ్చింది అమ్మాయి. మరి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఓదార్చరా? దయగల హృదయాలు కదా మరి. ఒక్కళ్ళు కూడా అమ్మాయి తనుజ దగ్గరికి వెళ్ళా. భరణి గారు వస్తే పాపం భరణి గారిని వాటేసుకుని ఏడ్చింది. ఇమ్మానేలు మెచ్చుకోవాలి పాపం. ఆ పిల్ల ఏడు మానిందాక ఇమ్మానేలు అమ్ముతుంటాడు. సంజన చాలా మోటివేషన్ స్పీచ్ ఇచ్చింది ఏడుస్తుంటే. నువ్వు ఇట్లా ఏడిస్తే మీ పేరెంట్స్ చూస్తారు, వాళ్ళ అమ్మలు బాధపడతారు, వాళ్ళు నిద్రపోతారు, ఇట్లా ఏడుస్తున్నావు, మనం ధైర్యంగా ఎదుర్కోవాలరా, నేను ఎదుర్కోవట్లేదా అని మోటివేషన్ స్పీచ్ చాలా బాగా ఇచ్చింది. అయినా కానీ తలుసుకొని ఎక్కి ఏడుస్తుంది ఆ పిల్ల. కానీ ఒక్కళ్ళన్నా సరే బయటికి తీసుకొచ్చాడు, ఇమ్మానేలు వచ్చాడు. మానవత్వం అనేది కొంచెమన్నా ఉండాలి. అందరూ కలిసి ఉంటున్నారు కదా అక్కడ. ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కానీ 105 రోజులు అందరూ కలిసి ఉండాలి అక్కడ. ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకోవడం వాళ్ళే చేసుకోవాలి, తన్నుకోవడం వాళ్ళే చేయాలి, ముచ్చట్లు చెప్పుకోవడం వాళ్ళే చేయాలి, జోకులు వాళ్ళే వేసుకోవాలి, అన్నీ ఒకటిగా ఉండాలి కదా. ఇక్కడ ఇమ్మానులు వచ్చి అడిగాడు, రీతు ఏడుస్తుంది కదా రావచ్చు కదా అంటే అంటుంది, నాకు రాదలుసుకోలేదు, ఇప్పుడు వచ్చాననుకో మరి ఇంకా ఎక్కువ చేసిద్ది, అందుకే నేను రాను, నాకు చాలా పాయింట్లు ఉన్నాయి, ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా అమ్మాయి దాని మీద ఉంది నాకు. ప్రియ ఏదో చెప్తే అవునా అన్నట్టు వెళ్తుంది. అంటే అక్కడ ఏమీ లేదు. ఎందుకంటారు? వీళ్ళకందరూ కూడా తనుజ అంట వెనక బ్యాగ్ బిచ్చింగ్ లాగా మాటలు వినిపిస్తున్నాయంట. ఆ వినిపించే మాటలను బట్టి మనసులో పెట్టుకొని వీళ్ళు పక్కతోటి అమ్మాయిని రాత్రి ఇరిటేషన్ చేశారనమాట. వీళ్ళకి ఒక విషయం అర్థం కావట్లేదు. బిగ్ బాస్ కావాలనే వాళ్ళని హైప్ అక్కడ ఓనర్ సీట్లో కూర్చోబెట్టాడు. ఎందుకంటే ప్రతిసారి కూడా కామనర్స్ వెళ్తే సెలబ్రిటీలు ఇబ్బంది పెడుతున్నారని, కావాల్సింది ఇవ్వట్లేదని. ఎందుకంటే ప్రశాంత్ ఉన్న షో చూశారు కదా సీజన్. ఆ సీజన్లో ప్రశాంత్ వెళ్ళి అన్న నాకు అరటిపండు తినాలనిపిస్తుంది అన్న నాకు స్వీట్ తినాలనిపిస్తుంది వాళ్ళు ఇట్లేదన్న అనేవాడు కదా. అట్లా వీళ్ళు కూడా అయ్యో పాపం కామన్ మ్యాన్ ఇట్లా చేస్తారు సెలబ్రిటీలు అని సింపతి ఆడియన్స్లో రేజ్ అయింది బాగా. ఇప్పుడు బిగ్ బాస్ ప్లాన్ ఎట్టయిందంటే సింపతి రైజ్ చేసి కామన్ మ్యాన్ని కనుక విన్నన్న చేయకపోతే నానా గందరగోళం చేసేస్తున్నారు వీళ్ళు. ఆ సెలబ్రిటీల హోదానే ఈ కామనర్స్కి ఇస్తే వీళ్ళ బిహేవియర్ ఎట్లుంటుందో, వీళ్ళ బుద్ధులు, వీళ్ళ ఆలోచన తీరు, వీళ్ళ నడవడిక, వీళ్ళ పద్ధతి, వీళ్ళ చీపురు మనస్తత్వాలు మొత్తం బయటపడతాయి. అప్పుడు ఆడియన్స్ దృష్టిలో వీళ్ళే బ్యాడ్ అవుతారు, ఓళ్ళే వీళ్ళరా బాబు అని సింపతి అంతా కూడా సెలబ్రిటీలకు వెళ్ళేటట్టు ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ఓకే, ఇప్పుడు సింపతి ఎవరికి రేజ్ అవుతుంది? సెలబ్రిటీలకు రేజ్ అవుతుంది. ఎందుకు నామినేషన్లో ఉంది మొత్తం సెలబ్రిటీలే.
సెలబ్రిటీ మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆడియన్స్ దృష్టి అంతా కూడా. ఇలా బిహేవ్ చేస్తే వెళ్ళదా? ఓనర్స్ అంటే ఏం బిహేవ్ చేస్తున్నారు, ఏం లగ్జరీ లైఫ్, కాలు మీద కాలేజ్ కూర్చొని ఏం బిహేవ్ చేస్తున్నారు అసలు. నిన్న చిన్న ఫుడ్ కాడ నీకు నామినేషన్ ఎవరు రీజన్ అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎవరు జట్టీలు అనేది కూడా అది ఫాలో అవ్వండి. ఇప్పుడు తనుజ గురించి మాట్లాడాలని ఈ ప్రత్యేక ఈ వీడియో చేస్తుంది. తనుజ అయితే పాపం తను చేతనంత వరకు చేస్తుంది, మనిషే కాబట్టి అమ్మాయి తను కుదిరినంత వరకు చేస్తుంది. వీళ్ళ ఇరిటేషన్ చేయటంలో అందుకే సంజన అన్నది చీప్ క్యారెక్టర్ అని దమ్ శ్రీజాని. తర్వాత సైకో అని కూడా అన్నది శ్రీజాని. సైకో అన్నది ఇమానుయల్తో మాట్లాడుతూ. సైకో అంటే ఎవరు అంటే బ్లూ డ్రెస్ అంటుంది. పక్కన కెమెరా పోయి ఆ శ్రీజాని చూపిస్తుంది, బ్లూ డ్రెస్ చేసుకున్న శ్రీజాని. మన కెమెరా చూపించేసింది లైవ్లో. ఇక్కడ ఏం మాట్లాడుకున్నా ఏ పర్సన్ గురించి మాట్లాడుతుందో ఆ పర్సన్ కాడికి వెళ్ళిపోయింది కెమెరా. అది జరిగింది. ఇక్కడ సైకో ఎవరు, సైకోలో ప్రవర్తించింది ఎవరు, కనికరం గల హృదయం ఎవరికి ఉందనేది కామెంట్ చేయండి. ఇక్కడ తనూజాకి ఎంత సింపతి పెరుగుద్ది అంటే జనంలో కొంతమంది బయట ఏమంటున్నారంటే ఆ అమ్మాయినే దాంట్లో కూడా పాయింట్లు కరెక్ట్ ఉండి ఈ అమ్మాయి అంత ఏడవసరం లేదు, నామినేట్ చేస్తేనే అంత ఏడవాలా అంటున్నారు. నామినేట్ చేసినందుకు కదా అమ్మాయి ఏడ్చింది. నామినేషన్ రీజన్ ఇంకో విషయం ఏంటంటే రీజన్లో చెప్పగానే ఓకే అన్నది తనుజ, ఓకే వేసుకోండి అన్నది కూడా. ఓకే వేసేసుకోమంటే వెంటనే ఇది కాదు ఇంకా ఉన్నాయి నా పాయింట్లు, ఇంకా ఉన్నాయి నా పాయింట్లు చెప్పేవు, యాక్సెప్ట్ చేసి ఓకే అన్నది. ఇంకా ఏంది ఇక సైకోయిజం కదా అది. ఇంకా ఉన్నాయి, ఇంకా ఉండే. స్క్రీన్ స్పేస్ కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? సంజన చేస్తుందా, దమ్ శ్రీజ చేస్తుందా? ఇక్కడ చెప్పండి. అయిపోయింది కదా, చేసుకోమంది కదా. ఇంకా కెమెరా ముందు కనపడాలి, అందుకని ఇంకా ఉన్నాయి, ఇంకా రేజ్ చేస్తుంది. ఇంకా ఏంది రీతు సంగతి చెప్పడానికి. రీతు సంగతి ఏమి అవసరం? రీతు చెప్పదా? ఇది ఎవరు సైకోలో ప్రవర్తించారు, ఎవరు దయార్థ హృదయంతో ఉన్నారు? ఇప్పుడు తనుజ ఏడ్చిన దాంట్లో కరెక్ట్ ఉందా లేదా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మన నామినేషన్లు ఎవరు ఏ రీజన్ చెప్పారు, కరెక్ట్ రీజన్ చెప్పారు లేదా, దీంట్లో భరణి గారు చేసిన తప్పేంటి అనేది మనం ఆ వీడియోలో మాట్లాడుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.